ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళ చిత్ర విచిత్రాలు అయితే చూస్తున్నాం కదా. ఇది దుకాణం మీద చూద్దాం. వధువు ఫ్రెండ్ మెడలో వరమాలనట. తప్పతాగి రివెంజ్ ప్లాన్ చేసిన వరుడు యూపీలో రద్దయిన పెళ్లి. యూపీలో పెళ్ళింది రద్దయింది. ఒకసారి మీకు మంచిగా క్లియర్గా చెప్పి ప్రయత్నం చేస్తా. అడిగినంత కట్నం ఇవ్వలేదని పెళ్లిలో వధువు కుటుంబం పరువు తీయాలనుకున్న వ్యక్తికి షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. బరేలీలో రవీంద్ర కుమార్ 26కు, రాధాదేవికి 21కి ఈ నెల 22వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుతో పెళ్లి కొడుకు కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవలు జరిగాయి. దీంతో అమ్మాయి కుటుంబానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వరుణ్ డిసైడ్ అయ్యాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ వేసి పెళ్లి పీటలపైకి తప్పతాగి వచ్చాడు. అయితే తాగిన మత్తులో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేసినట బగ్గ తాగచ్చి. దీంతో వధువు కోపంతో ఊగిపోయింది. మద్యం మత్తులో తాగుతున్న వరుడిని చెంప చెల్లు అనిపించింది. తన చేతిలో దండ కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారిందట. ఇక చూసిరా, కట్నం గురించి ఇంత పెద్ద తలకాయ నొప్పి. ఎందుకు ఆ కట్నం మనకి సెట్ కాకపోతే ఇంకో సంబంధం చూసుకోవాలి, లేకపోతే ఆనే కట్నం కడకపోతే కాంప్రమైజ్ కావాలి. ఇక పెళ్లి పీటలు దాకా వచ్చిన తర్వాత పంచాది ఇది. సో పెళ్లి కూతురు మెడలు కాకుండా పక్కకుంటున్న మెడల తాగి ఆయన దండేసి ఉంటే అది పెద్ద రణరంగంగా మారిందట. యూపీలో ఇది జరిగింది.